గత 2 రోజుల నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కావచ్చు, లేకపోతే అన్ని వ్యవస్థలు కూడా చాలా బలంగా గ్రౌండ్లో ఉండి పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దీనిలో ఇక ప్రతిపక్షం ఏదైతుందో బీఆర్ఎస్ ఆబ్వియస్గా ప్రభుత్వం మీద బురదలేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి, అధికారుల యంత్రాంగానికి అండగా ఉండాల్సింది పోయి, అండగా వారికి సూచనలు చేయాల్సింది పోయి ఒక బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని కాలోజీ టీవీ అయితే చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో వారి హయాంలో కేసీఆర్ సీఎంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా విపత్తులు రావడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్లోనే అనేక రకాలైన విపత్తులు, ఎల్బీ నగర్ లాంటి ప్రాంతాల్లో నీట మునిగిపోతే కనీసం పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా భద్రాచలం లాంటి ప్లేసెస్లో పెద్ద ఎత్తున వర్షం పడితే గవర్నర్ పోయి వచ్చే తర్వాత కేసీఆర్ మెల్లగా అన్నీ తగ్గిన తర్వాత అన్నీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆయన వెళ్ళి పరామర్శించి ప్రతి రైతుకు, ఎవరైతే పంట చెడిపోయినటువంటి ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఆనాడు ₹1 కూడా చెల్లించకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను మింగినటువంటి దొంగ కేసీఆర్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆ విపత్తులను క్లౌడ్ బరస్ట్ అంటే విదేశాలు మన మీద బలవంతంగా ఇలాంటి విపత్తులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి గతంలో క్లౌడ్ బరస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ను తెరపైకి తీసుకురావడం జరిగింది. దాంతో కొంత చర్చ కూడా జరిగింది. తదుపరి పరిణామాలు చూసినట్లయితే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు కూడా కనీసం పోలేదు, పరామర్శించలేదు. ఇప్పుడు కూడా కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా కనీసం ప్రజలను పరామర్శించకుండా అటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా గ్రౌండ్లో ఉండి ఏదో ఒక ప్రజలకి ధైర్యం చెప్పేట ప్రయత్నం చేశారు. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఈ రెండు కూడా ప్రజలకు ధైర్యాన్ని నూరిపోసేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అధికార పక్షం ఫెయిల్ అయిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో తాయి పంటూ ఉన్నాడు తప్ప ఆయన బయటకు వచ్చినటువంటి దాఖలాలు, కనీసం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు మా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి కనీసం ఒక వాళ్ళకు బలం, మోరల్గా కనీసం మద్దతు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి కేటీఆర్ అక్కడి నుంచి బీరాలు వలుకుతూ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తూ ఉన్నాడు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గ్రౌండ్లో ఉండి మీరు ఆ మాట అంటుంటే కొంచెం ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ ఒకడేమో తాయి పంటాడు ఫామ్ హౌస్లో, ఇంకోడేమో అమెరికాలో జల్సాలు చేస్తూ ఆడ ఉంటాడు. ఇద్దరి ఎజెండాలు ఒక్కటే. వీళ్లకు అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాల మీద, వాళ్ళ శివాలపైన రాజకీయాలు చేయాలి, పేలాలు ఏరుకోవాలి, తద్వారా మళ్ళీ రాజ్యాధికారం రావాలనేటువంటి ఒక కుట్ర తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోలేదు. ప్రతిసారి కూడా చాలామంది కూడా అనుకుంటారు, నువ్వు ప్రతిసారి వీళ్ళని తిడతావన్నా అని చాలామంది క్వశ్చన్ కూడా చేసిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు, ఇంకా చేయబోతారేమో ఒక భయంతో దాన్ని కట్టడి చేయాలి, ప్రజల్ని ఎంతో కొంత నా ద్వారా మేల్కొల్పాలనేటువంటి ఒకటే ఒక సదుద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో కాదు అనే విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే కేసీఆర్కు నాకు పర్సనల్ వ్యక్తిగత గొడవలు లేవు, కేటీఆర్కు నాకు పెద్ద రాజకీయ ప్రతీకారాలు లాంటివి ఏమీ లేవు. కానీ వీళ్ళను నేను గత 20 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. ఈ 20 సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి విధానం కావచ్చు, ప్రజల్ని రెచ్చగొడుతూ వాళ్ళ ప్రాణాలు తీసుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కలత చెంది వాళ్ళను తెలంగాణ నుంచి తరిమి కొట్టేటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ళలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాల్సినటువంటి అన్ని రంగాల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి సందర్భంలో వీళ్ళు అలాంటి పరిస్థితుల్లో నుంచి కేవలం రాజకీయం, వాళ్ళ ఆర్థిక స్వప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం, నియంత పాలన కోసం తప్ప ప్రజల కోసం పనిచేయలేదు అనేది నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. ప్లస్ నేను చూసినటువంటి తీరు కూడా, అంటే వాళ్ళు చేసినటువంటి పనితీరు కూడా అలాగే ఉంది, నా యొక్క దృక్పథం కూడా అలాగే ఉంది. కాబట్టి సో నేను ఖచ్చితంగా ప్రతి దశలోనూ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అసత్య ప్రచారాలు, అన్యాయాలపైన ఖచ్చితంగా ప్రతి క్షణం కూడా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తా. ఇందులో ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి లేదు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఖచ్చితంగా దానిపైనే నేను కట్టుబడి నిలబడతా అని చెప్పేసి కూడా నేనైతే స్పష్టంగా చెప్పగలను. అయితే
గతంలో చాలా రకాల సందర్భాల్లో విపత్తులు వచ్చినాయి. విపత్తులు వచ్చినప్పుడు కనీసం ఆ విపత్తుల కింద కేంద్రం సహాయం ఇస్తే కూడా ఆ సహాయాన్ని రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనచరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఆనాడు ఏం చెప్పారు? ఎల్బీ నగర్ వేదికగా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. అదే ఇస్తామని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోవడం జరిగింది. ఏమైంది? ₹1 ఇచ్చారా? ఆనాడు అధికార పార్టీలో ఉన్నారు, ఇంకా అధికార పార్టీలో ఉండి హామీ ఇచ్చారు. ఇంకా ఎప్పుడైనా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏవీ లేవు. భద్రాచలంలో రైతుల పంటలు మొత్తం నష్టపోతే 10,000 రూపాయలు నష్ట సాయం కింద ఎకరానికి ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏనాడైనా రూపాయి ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ₹1 అంటే ₹1 కూడా రైతులకు ఇవ్వనటువంటి దుర్మార్గులు ఈ యొక్క కల్వకుంట్ల కాలకీలు. వీళ్ళని ఇంకా నమ్ముదామా? వీళ్ళని ఇంకా ప్రతిపక్ష నాయకులుగా మనం గుర్తిస్తామా? ఎప్పుడు విషం జిమ్మాలే, ప్రతి అధికార పక్షం పైన విషం జిమ్మేటువంటి ఒకటే ఒక దృక్పథం తప్ప వేరే కనబడతలేదు వీళ్ళలో. ట్విట్టర్ వేదికగా స్పందిస్తావా కేటీఆర్? సిగ్గుంటే డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకొని రావాలే, జనాలలో తిరగాలి. అది కదా ప్రతిపక్ష నాయకుడి యొక్క పనితీరు అంటే. ఎందుకు అమెరికాలో ఏం చేస్తున్నావు? అమెరికాలో ప్రభాకర్ రావును కలుస్తున్నావా? ఇంకెవరితో జల్సాలు చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? సిగ్గుండాలే కొంచెమైనా. మళ్ళీ కొడుకు పేరు చెప్పుకొని కొడుకు పిలుస్తూ డాడ్ డ్యూటీ బెకన్స్ అని పెట్టిండు. డాడ్ డ్యూటీ బెకన్స్ అంటే నాన్న డ్యూటీ పిలుస్తుంది అన్నట. ఏం చేసినావు మరి ఇన్ని రోజులు? కొడుకు పేరు చెప్పుకొని పోయి నీచా పనులు చేస్తున్నావా? సిగ్గుండాలి కదా. సిగ్గు శరం లేకుండా ఇంకా ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నావా? ఇదో బతుకు, నీదో కథ. నువ్వు మనిషివి. అసలు నాయకుడిగా నిన్ను ఎట్లా నువ్వు అయినవో నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమ ముసుగులో మీరంతా కూడా దొంగలంతా కూడా ఈరోజు దొరల్లాగా తిరుగుతూ ఉన్నారు. ప్రజలైనా అర్థం చేసుకోండి. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు అక్రమదారులు, వీళ్ళు అసత్య ప్రచారం చేసేటువంటి దొంగలు వీళ్ళంతా కూడా. కవిత ఎటువైంది? మాట్లాడచ్చు కదా విపత్తుల గురించి. హరీష్ రావు ఎటువైండు? ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ప్రెస్ మీట్లకి పరిమితం అవుతారా? ఇది ప్రతిపక్ష నాయకుడి డ్యూటీ. ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రజల్లో ఉండాలన్నటువంటి కనీస సోయిలేని చాతగాని దద్దమ్మలు సవటలు మీరు మాట్లాడుతున్నారా? విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఏమైనా మిస్టేక్స్ అయినప్పుడు ఆ మిస్టేక్స్ ఎత్తి పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు బురదలుతా అంటే ప్రజలే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది నాకు కొంత ఆవేదన కలుగుతూ ఉంది. వీళ్ళు చేస్తున్నటువంటి థర్డ్ గ్రేడెడ్ కామెంట్స్ వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల ఈరోజు జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇష్టారీతిన ఏది పడితే అది కామెంట్ చేస్తూ ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళను ఖచ్చితంగా మనందరం కూడా వీళ్ళందరినీ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది.